కార్యకర్తలతో ఉండాలి, ఉంటేనే యాక్టివ్గా ఉంటారు అనేది ఒక్కొక్క సందర్భంలో అంటే అధికారులు ఉన్నప్పుడు అది సాధ్యం కాదేమో అన్నట్టుగా గతంలో వైసీపీ పాలన జరిగింది అనేది. కానీ ఇప్పుడు లోకేష్ది ఆ డిఫరెన్స్ కనిపిస్తోందా? అంటే పార్టీకి కానీ యువతకు కానీ అంటే పార్టీలో ఉన్న యువతకు కానీ లోకేష్ నాయకత్వంలోనే భవిష్యత్తు ఉంటుంది అనే భరోసా ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల కలుగుతుంది. అదేం లేదంటే బేసిక్గా ఆల్రెడీ లోకేష్ నాయకత్వాన్ని అంగీకరించాక ఇంకా ఈ మీటింగ్లో ఏంటంటే జస్ట్ ఎలా థింక్ చేయాలి. ఇదివరకు ఏంటంటే మీరు క్రమశిక్షణతో ఉండండి, సిస్టమేటిక్గా ఉండండి అనేది చంద్రబాబు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. లోకేష్ ఫంక్షనింగ్ ఏంటి? దా అంటే దా, డి అంటే డి అను. ఇది అప్డేటెడ్ వెర్షన్. అవసరమైతే ఇట్లా చెయ్యండి, అవసరమైతే వాడు తప్పు చేస్తున్నాడు కేసు పెట్టేయండి, లోపల వేయించండి. ఈ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటుంది. దానికి అక్కడ మన సోర్సెస్ ఎమ్మెల్యేని అడగండి, ఎమ్మెల్యే మాట అంటలేదా? మీకు తెలుసో తెలీదు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎమ్మెల్యేగా ఉన్న అతని దగ్గర ప్రతి ఎమ్మెల్యేకి ఒకటి ఇస్తారు. ఏది? టీటీడీ లెటర్. ఆ లెటర్ మీద 6 పోవచ్చు. ఇప్పుడు లోకేష్ వచ్చాక పార్టీ తరపున కూడా ఇస్తున్నారు. అది కూడా యాక్సెప్టెడ్ అక్కడ. అలా అయితే ఎక్కువ పట్ల అంటే సీనియర్ కార్యకర్తలు ఎవరైతే వీళ్ళకి వాట్సాప్లో వాళ్ళు అడిగితే అడిగినటువంటి 10లో ఒక 3